సెట్ స్టోరీ వైసీపీ స్థాపించిన 12 ఏళ్లలో బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళని జగన్ ఓటమి తర్వాత పదే పదే బెంగళూరు ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడైతే ఏపీ లేకపోతే లోటస్ ఫండ్ అన్నట్లు రాజకీయం నడిపించారు. అధికారంలోకి వచ్చాక అప్పటికే కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ నుంచే పాలన సాగించారు. అయితే ఘోర పరాజయం పాలయ్యాక ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికి ఇష్టపడటం లేదా బెంగళూరు కేంద్రంగా సరికొత్త రాజకీయం మొదలుపెట్టారా? తాజాగా తాడేపల్లి వచ్చిన ఆయన మళ్ళీ బెంగళూరు అంటుంది అందుకేనా? జగన్ అంటే తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి అంటే జగన్ అన్నట్లు 2019 నుంచి ఆంధ్రప్రదేశ్లో పాలన నడిచింది. ఆ 5 ఏళ్లు రాజకీయమంతా తాడేపల్లి చుట్టే తిరిగింది. అయితే అదే జగన్ 2024 ఎన్నికల్లో ఓడిపోయాక సీన్ పూర్తిగా మారిపోయింది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఆంక్షలు విధించి సామాన్యులెవరూ అటువైపు రాకుండా దాదాపు కర్ఫ్యూ వాతావరణం సృష్టించుకున్నారు జగన్. ఆయన హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు వచ్చినా అపాయింట్మెంట్ దొరికే వరకు గేటు బయటే పడిగాపులు పడే పరిస్థితి కనిపించేది. అలా వచ్చిపోయే పార్టీ శ్రేణులతో హడావిడిగా కనిపించిన తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు బోసిపోయింది. జగన్ గడిచిన 2 నెలలుగా బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. తాడేపల్లి కంటే బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే జగన్ ఎక్కువ రోజులు గడుపుతున్నారు. తాడేపల్లికి వారంలో 2-3 రోజులు కేవలం చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. సహజంగా ఏ పార్టీ అధినేత అయినా ఓడిపోయాడంటే పోయిన చోటే వెతుక్కుంటారు. గతంలో టీడీపీ, జనసేన అధినేతలు చేసింది అదే. చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ ఏపీ వాసులకు దగ్గరవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. మొదటిసారి ఓడిపోయినప్పుడు అసెంబ్లీకి డుమ్మా కొట్టి పాదయాత్ర అంటూ జనంలో తిరిగిన జగన్ గెలిచాక తాడేపల్లి పాలన చూపించారు. తిరిగి పరాజయం పాలవడంతో రాష్ట్రంలో పెద్దగా కనిపించడమే మానేశారు. మాట్లాడితే బెంగళూరు వెళ్లిపోతుండటంతో తాడేపల్లిలో పొలిటికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. తన ప్యాలెస్లోనే పార్టీ సెంట్రల్ ఆఫీస్గా చేసుకున్నప్పటికీ అక్కడ అసలు హడావిడే లేకుండా పోయింది. ఇప్పుడైనా బెంగళూరు కేంద్రంగా ఏపీ రాజకీయం చేద్దామనుకుంటున్నారా అంటే అసలు బెంగళూరులో ఆయనేం చేస్తున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ బెంగళూరులో యలహంక ప్యాలెస్ ను కట్టించుకున్నారు. అయితే వైఎస్ఆర్ చనిపోయి తాను మాజీ ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్ ఆ ప్యాలెస్ లో గడిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం అక్కడ గడపడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ గతంలో లాగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తో సీక్రెట్ ఒప్పందాలు కుదుర్చుకునే పరిస్థితి లేదు. ఆ క్రమంలో జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న టాక్ ఉంది. మొన్న మధ్య ఆయన ఢిల్లీ ధర్నాలో ఆ కూటమికి చెందిన కొందరు నాయకులు కనిపించారు. నిజంగానే జగన్ ఇండియా కూటమికి దగ్గరవ్వాలనుకుంటే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న షర్మిలే ఆయనకు పెద్ద స్పీడ్ బ్రేకర్ అని చెప్పవచ్చు. మొదట తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్ గా వచ్చిన షర్మిల వైసీపీకి ఈ ఎన్నికల్లో ఎంత నష్టం చేయాలో అంతా చేశారు. జగన్ ఓటమికి 1,00,000 కారణాలు ఉంటే అందులో షర్మిల కూడా ఒకరు. కొన్ని సీట్లు తక్కువ మెజార్టీతో వైసీపీ కోల్పోవడం అందుకు నిదర్శనం. ముఖ్యంగా రాయలసీమలో భారీగా దెబ్బపడింది. అది షర్మిల ఎఫెక్టేనన్న అభిప్రాయం ఉంది. ఇటు చూస్తే ఇండియా కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ ఏపీలో పుంజుకోవాలని చూస్తోంది. అందుకు వైసీపీ ఓట్ బ్యాంక్ గా ఉన్న తమ సంప్రదాయ ఓటర్లను కాంగ్రెస్ తిరిగి ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా జగన్ ని తమ వైపు తిప్పుకుని ఏపీలో వైసీపీ, కాంగ్రెస్లను ఒకే వరలో ఇమర్చడానికి బెంగళూరు కేంద్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. షర్మిల, జగన్ మధ్య సయోధ్యతోనే అది సాధ్యం కాబట్టి ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రంగంలోకి దిగారంటున్నారు. వైఎస్ కుటుంబానికి ఆప్తుడైన డీకేతో ఆ అన్న చెల్లెలకు కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయనే ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం అక్రమాస్తుల కేసుల నుంచి తనను తాను కాపాడుకోవాలని చూస్తున్న జగన్ కి జాతీయ స్థాయిలో రాజకీయ అండ అవసరం.
అందుకే ఆయన కూడా ఇండియా కూటమి వైపు చూసే పరిస్థితి కనిపిస్తోంది. మరి బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న రాయబారాలు, తెరచాటు మంతనాలపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కాని రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఏపీలో ఉండగా జాతీయ స్థాయిలో మిగతా పార్టీలతో సయోధ్య కుదరదని, ఆ తరహా రాజకీయాలు చేయలేమని, అందుకు బెంగళూరైతే సరిపోతుందని, అందుకే జగన్ అక్కడికి మకాం మార్చినట్లు చెప్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే 40% ఓట్ బ్యాంకు ఉన్న పార్టీని విలీనం చేయమనడం మంచిది కాదని జగన్ అభిప్రాయపడుతున్నారట. అయితే వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్దే అని కాంగ్రెస్ పెద్దలు గుర్తు చేస్తున్నారట. ఏది ఏమైనా నిజంగా ఆ మంతనాలు జరిగి అవి ఫలించాలంటే అక్కడ మెత్తపడాల్సింది జగన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న షర్మిల మాత్రమే అంటున్నారు. ఎన్డీఏ కూటమికి శత్రువైన జగన్కి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇండియా కూటమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా తిరిగి పుంజుకుంటుంది. అదే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి ఓట్ బ్యాంకు ఉన్నవారు తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్లిపోయినా ఆశ్చర్యముండదు. ఈ నేపథ్యంలో జగన్ రాజకీయ అండ కావాలనుకుంటే కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు వినాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి జగన్ మెట్టు దిగడానికి సిద్ధమైనా షర్మిల ఒప్పుకుంటారా అనేది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి జగన్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన బంతి షర్మిల కోర్టులో ఉన్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు.